ఇండియాలో ఫస్ట్ ఐవీఎఫ్ బేబీని సృష్టించిన వ్యక్తి తన ప్రాణాలు తనే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? డాక్టర్ సుభాష్ 1978లో మదర్ కాలేని ఒక మహిళకి హెల్ప్ చేయడానికి బేసిక్ ఎక్విప్మెంట్ మరియు స్మాల్ టీమ్తో ఒక చిన్న ల్యాబ్లో ఎగ్ మరియు స్పామ్ని ఫెర్టిలైజ్ చేశారు. అలా వాళ్ళ సెకండ్ టెస్ట్ బేబీ దుర్గ జన్మించింది. బట్ ఈ న్యూస్ మీడియాకి చేరినప్పుడు ఆయనకు ప్రశంసల బదులు అవమానం ఎదురైంది. తోటి డాక్టర్లు ఆయన ఎగతాళి చేశారు అండ్ కొంతమంది సైంటిస్టులు ఫ్రాడ్ అని ముద్ర వేశారు. అండ్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఒక ఇన్వెస్టిగేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. కానీ ఇందులో ఒక్క ఐవీఎఫ్ ఎక్స్పర్ట్ కూడా లేరు. కానీ ఈ కమిటీ ఆయన రీసెర్చ్ని ఫేక్ అని డిక్లేర్ చేసింది అండ్ ఆయన్ని తన డిపార్ట్మెంట్ నుండి తొలగించింది. ఆ బాధతోనే ఆయన 1981లో ఆత్మహత్య చేసుకున్నారు. తర్వాత భారతదేశపు రెండవ ఐవీఎఫ్ డాక్టర్ అయిన డాక్టర్ టీసీ ఆనంద్ కుమార్ ఈయన రాసుకున్న నోట్స్ చదివి అవి నిజమని మొత్తం ప్రపంచానికి తెలియజేశారు. అండ్ ఆయన కథ ఆధారంగా ఒక సినిమా కూడా తెరకెక్కింది. దానికి నేషనల్ అవార్డు కూడా లభించింది. బట్ ఈయన మాత్రం అజ్ఞాతపు చీకట్లో కలిసిపోయారు.